నమస్తే అండి. సుందరకాండ 5వ సర్గ. హనుమంతుడు రావణ మందిరాల్లో సీతకై వెతకడం. చంద్రుడు ఆకాశం మజ్జిగపోయి తన చల్లని కిరణాలతో లోకాలన్నిటి ఆహ్లాదపరుస్తున్నాడు. బుద్ధిమంతుడైన హనుమంతుడు అనేక ఇళ్లలోకి పోయి చూశాడు. ఏ ఇంట్లో చూసినా మదించిన వాళ్ళు, ఏమరపాటుగా ఉన్నవాళ్ళు కనిపించారు. ఆ ఇళ్లన్నీ లక్ష్మి కళతో కళకళలాడుతున్నాయి. ఇళ్లల్లో రాక్షసులు ఒకరినొకరు పరిహాసాలు ఆడుకుంటున్నారు. మద్యం సేవించిన మత్తులు అధిక ప్రసంగం చేస్తున్నారు. హనుమంతుడు ఆ నగరంలో ఎంతో మంది బుద్ధిమంతులైన వాళ్ళను చూశాడు. హనుమంతుడు అనేక రకాలైన స్త్రీలందరినీ చూశారు. అక్కడ స్త్రీలందరూ కడిగిన ముత్యంలా సౌందర్యవంతులై ఉన్నారు. హనుమంతుడు ఇంతమంది స్త్రీలను చూశాడే కానీ ఉత్తమ సౌందర్యవంతురాలు, ధార్మికమైన రాజవంశానికి చెందిన సన్నని నడుము గలది, అతి సుకుమారివతి అయిన సీతాదేవి మాత్రం కనబడలేదు. అతి పురాతన కాలం నుండి వస్తున్న ధర్మ మార్గం అందు స్థిరంగా నిలిచి ఉన్నది, రాముని మనసులో స్థిరంగా నిలిచినది. అన్ని కాలములందరి స్త్రీలలోని అందరికంటే ఉత్తమురాలైన సీతాదేవి మాత్రం చూడలేదు. రాముడు చెప్పిన సీతాదేవి ఆభరణాలైన చూసి గుర్తిద్దామా అని అనుకుంటే అటువంటి ఆభరణాలు ధరించిన స్త్రీలు హనుమంతుడికి ఎక్కడా కనబడలేదు. 5వ సర్గ సమాప్తం. జై శ్రీరామ్.